ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లీక్స్ అయితే వచ్చినాయి కదా. సో వాటి డమ్మీస్ కూడా వచ్చినాయి. ఏ సిరీస్ లాంచ్ చేస్తుందంటే 18 ప్రో మ్యాక్స్, 18 ప్రో ఫోల్డబుల్ ఫోన్ కూడా తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఫోన్ అన్నమాట వీళ్ళది. చాలా రోజుల తర్వాత ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో హీరో కలర్ అయితే లాంచ్ చేస్తున్నారు. డార్క్ చెర్రీ కలర్. ఇంతకుముందు 17 ప్రో లో ఎలా అయితే ఆరెంజ్ కలర్ ఉంటుందో సో హీరో కలర్, సో ఇప్పుడు కూడా సో ఈ డార్క్ చెరీ కలర్ కూడా అలాగనే అన్నమాట. లాంచ్ అయిన 2-3 మంత్స్ తర్వాత కూడా ఈ ఫోన్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. అంత ఫేమస్ అయిపోయింది అన్నమాట. మరి చూద్దాం ఇప్పుడు ఈ కలర్ ఫేమస్ అవుతుందా లేదా. టోటల్ గా 4 కలర్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. బ్లాక్ కలర్, లైట్ బ్లూ కలర్, వైట్ కలర్, డార్క్ చెరీ కలర్. సో ఈ 4 కలర్స్ లో అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సెప్టెంబర్ లో మేబీ లాంచ్ కావచ్చు. 18 ప్రో మ్యాక్స్ లో ఫోన్ సైజ్ కొంచెం ఎక్కువ అయితే చేశారు. సో 8.8 అయితే ఉండబోతుంది. ఆల్మోస్ట్ 9 గ్రామ్స్ అయితే ఎక్కువ చేశారు. ఎందుకు ఎక్కువ చేశారు అంటే సో ఇప్పుడు దీంట్లో బ్యాటరీ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. సో బ్యాటరీ అనేది కెపాసిటీ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఇంతకు ముందు 17 ప్రో మ్యాక్స్ లో అయితే 4823 అయితే ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుండే. 18 ప్రో మ్యాక్స్ లో అయితే 5200 ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇదే. సో బ్యాటరీ అయితే ఎక్కువ చేశారు. సో అందుకనేసి కొంచెం సైజ్ కూడా పెంచారు అన్నమాట. ఓకే, సో దీనికి ముఖ్య కారణం ఇదే అన్నమాట. బ్యాటరీ కెపాసిటీ పెంచుతూ దీని స్పీడ్ కూడా పెంచారన్నమాట. ఛార్జింగ్ అనేది ఫాస్ట్ గా స్పీడ్ గా ఎక్కుతుంది అన్నమాట. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడదాం. సో డిస్ప్లే వచ్చేసి సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో 6.9 ఇంచెస్ అయితే అదే డిస్ప్లే ఉంటుంది. సో ఏదైతే మనకు 17 ప్రో మ్యాక్స్ లో ఉంటుందో సో అదే డిస్ప్లే 18 ప్రో మ్యాక్స్ లో కూడా సేమ్ డిస్ప్లే అనమాట, 6.9 ఇంచెస్. కానీ ఇక్కడ చేంజ్ ఏంటంటే డైనమిక్ ఐలాండ్ అనేది కొంచెం చిన్న సైజ్ లో అయితే తీసుకొస్తున్నారు. సో మనకు ఇంతకు ముందు 17 ప్రో మ్యాక్స్ లో డైనమిక్ ఐలాండ్ అనేది కొంచెం ఎక్కువగా పెద్దగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు 18 ప్రో మ్యాక్స్ లో చిన్న సైజు లో అయితే డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు. అండ్ కెమెరా గురించి మాట్లాడదాం. సో ఈ కెమెరాస్ అనేది సేమ్ టు సేమ్ అదే కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ కెమెరా 48 ఎంపీ అండ్ టెలిఫోటో లెన్స్ 48 ఎంపీ అండ్ మెయిన్ కెమెరా కూడా 48 ఎంపీ. సో ఏవైతే చేంజెస్ లేవు అదే కెమెరాస్ అయితే తీసుకొస్తున్నారు 18 ప్రో మ్యాక్స్ లో. కానీ ఒకటి వేరియబుల్ అపార్చ్ సెన్సార్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందంటే సో ఎక్కడైనా డే లో మనం ఫోటో తీసుకున్నట్లయితే సో ఎక్కువ సన్ లైట్ పడితే ఈ సెన్సార్ తో ఏంటంటే మంచిగా మనకు ఫోటో అయితే తీసుకొస్తుంది. సో లైట్ ఎక్కువ పడకుండా సో మనకు ఎంత కావాలనుకుంటే అంతే మనం దాన్ని అయితే సెట్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట ఫొటోస్. అలాంటి ఒక సెన్సార్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే చేంజ్ అయింది. సో ఇంతకుముందు మనకు 80 ఎంపీలో వస్తుండే, కాకపోతే ఇప్పుడు 24 ఎంపీలో అయితే మనకు కెమెరా అయితే వస్తుంది, సెల్ఫీ కెమెరా. సో ఎవరైతే బ్లాగింగ్ చేస్తారో సో వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో. సో దీంట్లో చిప్ వచ్చేసి A20 ప్రో అయితే చిప్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 లాక్ అబోనే ఉంటుంది. అండ్ 2.5 లాక్ వరకు ఉండొచ్చు. సో ఇంతకు ముందు కూడా 1.2 లాక్స్ వరకు అయితే మనకు వచ్చింది కదా 17 ప్రో మ్యాక్స్. సో ఇది కూడా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2 లాక్స్ అబోనే ఉంటుంది. సో ఇంకేందంటే వేరియంట్ వచ్చేసి 1 TB వేరియంట్ అండ్ 2 TB వేరియంట్ అయితే ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇంతకీ మీకు ఈ ఫోన్ ఎలా అనిపించింది? సో నాకైతే ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఏదైతే మనకు డార్క్ చెర్రీ కలర్ ఉందో సో ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.